షలోం. మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ ముందుకు వచ్చి ఈ రీతిగా దేవుని యొక్క మాటలను మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంటూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రతిరోజు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను, మీ యొక్క కుటుంబ సభ్యులందరినీ, ముఖ్యంగా పిల్లలను సైతం దేవుడు ఈ భయానకమైనటువంటి ఈ విపత్కర దినాల్లో తన రెక్కల నీడలో కాపాడి భద్రపరచాలని మా అనుదిన విజ్ఞాపన అయి ఉంటుంది. మరి మన దేశంలో దేవుడు మన ప్రార్థనలను ఆలకించి ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ఇన్ఫెక్షన్ యొక్క సంఖ్యను దేవుడు ప్రతిరోజు గణనీయంగా తగ్గించుతున్న విధానం బట్టి మనం దేవునిని మరింతగా స్తుతిద్దాం. అందరినీ దేవుడు దర్శించాలని, సంపూర్ణ ఆరోగ్యం మన దేశ ప్రజలందరికీ దేవుడిచ్చి మరింత ఈ దేశాన్ని సురక్షితంగాను, ఏ విధమైన వ్యాధులు లేని ఒక ఆరోగ్యవంతమైన దేశముగా దేవుడు భారతదేశమును ముట్టి ఆరోగ్యంతో నింపాలని మనం ప్రార్థిద్దాం. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం మనవులను సమర్పిద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వీడియో చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు దేశము పరిసర దేశాల్లో సంభవించుతున్నటువంటి సంఘటనల పైన ఒక సమగ్రమైనటువంటి అవగాహనను మనం కలుగు చేసుకుని, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను దేవుని వాక్యంతో మనం పోల్చి చూసి, మనము జరుగుతున్న విషయాలు అసలు ఎక్కడికి దారి తీస్తున్నాయి, ప్రభు అయిన యేసు రాకడకు వేళ సమీపమైనదా, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు దేవుని వాక్యాన్ని బట్టే నెరవేరుతున్నాయా అనే విషయాలు మనం పరిశీలనగా తెలుసుకుని మనము దేవుని రాకడికై సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. అంతేకాదు మనము ఇతరులను కూడా దేవుని సన్నిధానానికి నడిపించి వారిని కూడా దేవుని రాజ్యానికై మనం సిద్ధపరుద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు సార్వభౌముడవు, సర్వలోకనాథుడవు, సర్వాధికారివైన దేవుడు నాయన. కాలములు సమయములు నీ స్వాధీనంలో ఉన్నాయి. సమస్తము మీ చిత్తాన్ని బట్టి అన్నీ ఉన్నాయి. ప్రతిదీ మీ చిత్తాన్ని బట్టే జరుగుతున్నాయి. ప్రభువా, ఈ దినమందు మేము మీ వాక్యమును ధ్యానించడానికి మీ సన్నిధిలో మేమందరము నైనా మీ మాటలు ఆలకించడానికి సిద్ధపడి ఉంటుండగా, మీ దాసుని మీరు మరుగు చేసి మీరే మీ వాక్యములో నుండి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అంత్య దినాలలో సంభవించబోతున్న సంఘటనలను గురించినటువంటి గ్రహింపు మాకు దయచేయండి. బుద్ధిమంతుడు వీటిని గ్రహించును దానియేలు అని దానియేలుకు చెప్పిన దేవా, నైనా మాకు అటువంటి బుద్ధిని, జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారి హృదయాలను కూడా ప్రభువా మీరు ఆదరించండి, వారిని సిద్ధపరచండి, మీ రాకడికై ఆయత్తపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇశ్రాయేలు దేశాన్ని గురించి కనీస అవగాహనను కలిగి ఉండడం ఎంతైనా మంచిది. ఎందుకంటే అంత్య దినాల్లో, మరి ముఖ్యంగా ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి దినాల్లో మనము మరింతగా యెరూషలేము, ఇశ్రాయేలు దేశ పరిసరాల్లో జరుగుతున్నటువంటి మార్పులను మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందు నిమిత్తమంటే, దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన రాకడ సూచనలను మనం పరిశీలన చేస్తే, ప్రతి రాకడ సూచన కూడా ఆయన యెరూషలేములో కానీ ఇశ్రాయేలు దేశంలో కానీ సంభవించబోతున్నాయి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు అనే పేరు, యెరూషలేం అనే పేరు మాటి మాటికి క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో కూడా క్రీస్తు రాకడకు సంబంధించినటువంటి సంభవాలన్నిటికీ అది కేంద్ర బిందువు అని చెప్పి వాక్యం మనను హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆ ఇశ్రాయేలు దేశాన్ని గురించి మనం కనీస అవగాహనను కలిగినటువంటి వారమై ఉండాలి. మరి ముఖ్యంగా మనము ఈ రోజుల్లో వార్తల్లో ఏ రోజు మనం చూసినా కూడా యెరూషలేమును గూర్చిన వార్త లేకుండా, ఇశ్రాయేలు దేశంలో ఫలానా సంఘటన జరిగింది అనేటువంటి వార్త లేకుండా ఏ రోజు కూడా వార్తలు ఉండటం లేదు. ప్రతిరోజు వార్తల్లో యెరూషలేమే ఒక కేంద్ర బిందువుగా ఉంటుంది. సో ఒక ప్రధాన ఆకర్షణగా ఉన్నటువంటి యెరూషలేములో సంభవించబోయేటువంటి
ముఖ్యమైన సంఘటనలు ఏంటి అని మనం చూస్తే దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనం నుండి తన శిష్యులతో ఆయన రాకడకు ముందుగా సంభవించబోయేటువంటి సూచనలను తెలియజేస్తూ ఆయన చెప్పినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, మనందరం గమనించాల్సినటువంటి మాట ఆయన చెప్పినదిగా మనం చూస్తున్నాం. 20వ వచనము నుండి, యెరూషలేము దండ్లు చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోని వారు దానిలోనికి ప్రవేశింపకూడదు. చాలా ఆశ్చర్యమైనటువంటి ఒక ప్రవచనాన్ని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏ పట్టణాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే దేవుని రక్షణ ప్రణాళికకు కేంద్ర బిందువు అయినటువంటి యెరూషలేం. యెరూషలేము అనేక సంఘటనలకు కేంద్ర బిందువు అయినది. నిజముగా అబ్రహాము దినాల్లో నుండి, ఇంకా ముందు మెల్కీసెదెకు దినాలలో నుండి, దావీదు, సలోమాను, అలాగూ యూదా రాజులు, ఇజ్రాయేలు రాజుల చరిత్రలు మనం చూసినట్లయితే అనేక సంఘటనలకు కేంద్ర బిందువు. ఇంకా చెప్పాలంటే అనేక చారిత్రక యుద్ధాలు సంభవించినటువంటి పట్టణము యెరూషలేం పట్టణం. దాదాపు 5000 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రిటర్న్ హిస్టరీ ఉన్నటువంటి ఒక మాన్యుమెంటల్ హిస్టారికల్ సిటీ యెరూషలేం పట్టణాన్ని గురించి ఇక్కడ యేసుప్రభు వారు ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో చాలా పట్టణాలు ఉన్నాయి, గొప్ప గొప్ప అందమైనటువంటి మరి చూడముచ్చటైనటువంటి కట్టడాలు కలిగినటువంటి మహానగరాలు చాలా ఉన్నాయి. అయితే ఆయా పట్టణాలకు లేనటువంటి ఘనత యెరూషలేమునకు ఉంది. అది మహారాజు పట్టణం, అది సర్వలోకానికి సంతోషకరమైనటువంటి దేవుని సింహాసనం ఉన్నటువంటి నగరం. అది తన నామము నిత్యము నిలిచి ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యెరూషలేం అది. దావీదు కీర్తనలో చెప్పాడు కదా, యెరూషలేము యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. అంటే దావీదుకి దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా తెలుసున్నది యెరూషలేము అంత్య దినాల్లో చాలా సంఘటనలకు కేంద్ర బిందువు కాబోతుంది. ఈ రోజున మనం చూసినట్లయితే గడిచిన మే నెలలో జరిగినటువంటి ఇజ్రాయెల్ గాజా యుద్ధానికి అసలు కారణం ఏంటంటే యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిర పర్వతమే. ఆ మందిర పర్వతంలో ఇశ్రాయేలీలు సైన్యము ప్రవేశించింది అనే కారణం చేత గాజా నుండి హమాస్ ఉగ్రవాదులు యెరూషలేం మీదకి 5 మిసైళ్లను సంధించారు. అప్పటి నుండి ఇజ్రాయెల్ ప్రతిదాడి ప్రారంభించింది. ఆ దాడి మొత్తము ఒక పెద్ద యుద్ధంగా పరిణమించింది. ఆ యుద్ధంలో హమాస్ వాళ్ళు దాదాపు 4500 రాకెట్లు ఇశ్రాయేల్ దేశమంతటి మీదకి వారు ప్రయోగించడం జరిగింది. అయితే మనం చూసాము ఇశ్రాయేలుకు ఉన్నటువంటి సైనిక పాటువాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఇంటెలిజెన్స్ బట్టి కానీ వాళ్ళు హమాసుని వారు తిప్పి కొట్టగలిగారు. చెప్పుకోదగినంత నష్టాన్ని కూడా ఈ ఉగ్రవాద సంస్థకు ఇజ్రాయిలీలు చేయగలిగి ఉన్నారు. ఇజ్రాయిలీలకు ఉన్నటువంటి యుద్ధ తంత్రాల్లో చాలా ప్రాముఖ్యమైనది వాళ్ళకు ఉన్నటువంటి మొసాద్ అనేటువంటి ఇంటెలిజెన్స్ సంస్థ. సామెతల్లో చెప్పినట్లు వివేకము గల నాయకుడివై నీవు యుద్ధము చేయము అని చెప్పినట్లుగా వాళ్ళు దాన్ని ఒక మూలవాక్యంగా తీసుకుని యుద్ధానికి కూడా వివేకాన్ని జోడించి మంచి ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పుకోదగినటువంటి గొప్ప విజయాలు చరిత్రలో ఇంతకు ముందు సాధించినటువంటి ఘనత ఉంది. ఇజ్రాయేల్ విమానము అపహరించబడి హైజాక్ చేయబడినప్పుడు కూడా ఇజ్రాయిలీస్ వెళ్ళి ప్రపంచమంతటికి తెలిసొచ్చే విధంగా వాళ్ళు అక్కడి నుండి ఆపరేషన్ ఎంటెబీ అనేటువంటి ఒక ఆపరేషన్ చేపట్టి ఆ హైజాక్ అయినటువంటి విమానంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ పౌరులందరినీ సురక్షితంగా తమ దేశానికి తెచ్చుకున్నారు. అప్పటి నుండి ప్రపంచం ఇజ్రాయేల్ యొక్క సైనిక సామర్థ్యాన్ని గుర్తించింది. ఆ తర్వాత సద్దాం హుసేన్ 1980వ సంవత్సరం ఆ కాలంలో ఇజ్రాయేల్ని నేను అణుబాంబు ద్వారా పూర్తిగా నేలమట్టం చేస్తానని శపథం పూనినప్పుడు ఇజ్రాయేలు ఆపరేషన్ ఒపేరా అనేటువంటి ఒక ఆపరేషన్ చేపట్టి సద్దాం హుసేన్ యొక్క ఆ అణు రియాక్టర్ని కనీసము వాళ్ళు బాంబ్స్ తయారు చేయకుండా ఫ్రెంచ్ వారి సహాయంతో నిర్మించిన దాన్ని ఇజ్రాయేలీల యొక్క విమాన దళం వెళ్ళి ఆ అణు రియాక్టర్ని పూర్తిగా నేలమట్టం చేశారు. అప్పుడు కూడా ప్రపంచం నివ్వెరపోయింది. ఇలాగూ అనేక విజయాలను వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే మొసాద్ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా అనేక విజయాలు వారు నమోదు చేసుకున్నారు. ఈ యుద్ధంలో కూడా ఇజ్రాయేలీలు
తమకున్నటువంటి శక్తిని బట్టి, దేవుని యొక్క కాపుదలను బట్టి, అశేష క్రైస్తవుల యొక్క ప్రార్థన మద్దతును బట్టి ఇజ్రాయిలీలు హమాస్ పైన గొప్ప విజయాన్ని సాధించారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మాటను చూస్తే, ఆయన రాకడ సమీపించుచున్న దినాలలో మనం గమనించేది ఏంటంటే, యెరూషలేము ఒక సీజ్డ్ సిటీగా మారుతుంది. అంటే ఇట్ విల్ బి ఎ బిసీజ్డ్ సిటీ. ఇప్పటికీ 44 సార్లు చరిత్రలో యెరూషలేము ముట్టడించబడింది. అత్యధిక సార్లు ముట్టడించబడినటువంటి పట్టణము యెరూషలేము. 2 సార్లు పూర్తిగా ధ్వంసమై నేలమట్టం చేయబడి మరలా పునర్నిర్మాణం చేయబడినటువంటి పట్టణం కూడా యెరూషలేము పట్టణమే. అంటే ముట్టడి అనేది యెరూషలేముకు కొత్త ఏమి కాదు, అనేక సార్లు ముట్టడించబడ్డది. క్రీస్తు పూర్వములో కూడా అనేక సార్లు యెరూషలేము ముట్టడించబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణుడై దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కూడా రోమన్ సైన్యాలు యెరూషలేముని ముట్టడించాయి. అయితే యేసుప్రభు వారు చెప్తున్న ఈ ముట్టడి ఎప్పుడు జరుగుతుందంటే, ఇప్పుడు అనగా మెస్సియా యొక్క 2వ రాకడకు ముందు. ఏ యూదుని ఈ రోజున మనం పలకరించి అడిగిన మెస్సియా ఎప్పుడు వస్తాడు అంటే, యెరూషలేం పైకి యుద్ధంకి శత్రు సైన్యాలన్నీ కలిసి వచ్చి యెరూషలేమును ముట్టడించినప్పుడు మెస్సియా వచ్చి మమ్మలను రక్షిస్తాడు అని ఒక యూదుడు మనకు సమాధానం చెప్తాడు. అంటే యూదులు కూడా ప్రస్తుతం ఈ యుద్ధాల నేపథ్యంలో వాళ్ళు కూడా మెస్సియా రాక కొరకు కనిపెడతా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పింది కూడా అక్షరాలు మనం దాన్ని పోల్చి చూస్తే అది సరైనటువంటి భావనగా కనబడుతుంది. ఇప్పుడు యెరూషలేము అన్నప్పుడు మనం ఒక పట్టణంగా చూడకూడదు దాన్ని. యెరూషలేం అంటే ఇశ్రాయేలు దేశం అని అర్థం. ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు అనేక సార్లు యెరూషలేమా అని కూడా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు, అంటే ఇజ్రాయేలు దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు హమాస్ ఒకవైపు నుండి యుద్ధం చేయటం మనం గమనించాం. హమాస్ మాత్రమే కాదు, ఉత్తరమున లెబనాన్ దేశంలో హెజ్బుల్లా అనేటువంటి ఒక తీవ్రవాద సంస్థ ఉంది. వాళ్ళు అదును కొరకు వేచి చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరికితే ఇస్రాయేల్ మీదకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విపరీతమైనటువంటి రాకెట్స్ని ఇస్రాయేల్ దేశం మీదకి వేయడానికి వాళ్ళు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అటు హెజ్బుల్లా మాత్రమే కాకుండా సరిగ్గా ఇంకా సిరియా అనేటువంటి దేశం కూడా ఉంది. అక్కడ కూడా నాన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది. అది కూడా ఒక నియంత పాలనలో ఉంది. ఆ సిరియా దేశంలో షియా మిలిటెంట్కి సంబంధించినటువంటి ఈ ఇస్లామిక్ మిలిటెంట్స్కి ఇరాన్ దగ్గర నుంచి అందుతున్నటువంటి ఆర్థిక ఆయుధ అండదండలను బట్టి వాళ్ళు కూడా ఇజ్రాయిల్ యొక్క తీరం వెంబడి అనేక విధాలైన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే కొన్ని విమాన రన్వేస్ని, అంతేకాదు మిసైల్ లాంచ్కి సంబంధించినటువంటి లాంచింగ్ ప్యాడ్స్ని, ఇంకా యుద్ధ ట్యాంకులను సమకూర్చుకుని ఎప్పుడు సమయం వస్తే ఆ సమయంలో అన్ని దిక్కుల నుండి ఇజ్రాయిలీల మీదకి మోకమ్మడి దాడి చేయాలి అనేటువంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటు ఉత్తరమున ఉన్నటువంటి హెజ్బుల్లా, సిరియా మాత్రమే కాకుండా ఇస్రాయిలీలకి దక్షిణమున మళ్ళీ ఇంకొక షియా మిలిటెంట్ గ్రూప్ ఉంది. దాని పేరు హౌదీ మిలిటెంట్ గ్రూప్ ఉంది. వాళ్ళకు కూడా క్షిపణులను పంపిస్తున్నటువంటి దేశము ఇరాన్ దేశం. తూర్పున ఇజ్రాయిలీలకి జోర్డాన్ అనేటువంటి దేశం ఉంది. జోర్డాన్ దేశానికి ఇజ్రాయిలీలకి శాంతి ఒప్పందం ఉన్నప్పటికి కూడా జోర్డాన్ దేశస్తుల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటంటే, పాలస్తీనియన్లను ఇజ్రాయిలీలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి జోర్డాన్ దేశస్తులు కూడా పరిస్థితిని బట్టి ఇజ్రాయిలీలకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది. దక్షిణమున ఈజిప్ట్ దేశం ఉంది. ఈజిప్ట్కి ఇజ్రాయిలీలకి ఇంతకుముందు చాలా యుద్ధాలు వచ్చినాయి. 1948వ సంవత్సరమున ఇస్రాయేలీలు ఏర్పడినటువంటి తొలి రోజునే ఈజిప్ట్ నాయకత్వంలో 5 అరబ్ దేశాలు ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాయి. అప్పుడే ఇజ్రాయేలీలు చాలా భీకరమైన పోరాటం చేశారు. కొంత భూభాగాన్ని జోర్డాన్కి వాళ్ళు అప్పగించేసి యుద్ధాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత 67వ సంవత్సరంలో 6 దినాల యుద్ధం జరిగింది. అప్పుడు కూడా ఈజిప్ట్ నాయకత్వంలోనే జరిగింది. అప్పుడు నాసర్ నాయకత్వంలో 6 దినాల యుద్ధం జరిగితే ఆశ్చర్యంగా ఆ 6 రోజుల యుద్ధంలో ఇస్రాయిలీలు పైచేయి సాధించి ఈ దేశాల మీద విజయం సాధించారు. 1973వ సంవత్సరం అంటే 67కి 73కి మధ్యలో కూడా చాలా యుద్ధాలు జరిగినాయి ఈజిప్ట్కి ఇస్రాయిలీలకి. అంటే సీనాయి అనేటువంటి ఎడారి కోసం చాలా పెనుగులాట జరిగింది.
ఆ పెనుగులాటలో కొన్నాళ్ళు ఇజ్రాయిల్ది పైచేయి అయితే కొన్నాళ్ళు ఈజిప్షియన్స్ది పైచేయిగా ఉంది. ఆ 73 యుద్ధం తర్వాత ఇశ్రాయేలీలకి ఐగుప్తీయులకి శాంతి ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఐగుప్తీయులు చాలా వరకు నెమ్మదిగా ఉంటున్నారు, ఇజ్రాయిల్కి చాలా మంచి మిత్రదేశంగా ఉన్నారు. ఇటీవల గాజాతో జరిగినటువంటి ఈ క్లుప్త యుద్ధంలో, షార్ట్ వార్లో ఈజిప్షియన్స్ మధ్యవర్తిత్వం ద్వారా వారికి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కేవలం ఎల్లకాలం ఉండేటువంటి శాంతి కాదు. కారణం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ పోరాటం వెనుక అసలు సూత్రధారి ఎవరంటే ఇరాన్ అనేటువంటి దేశం. ఇరాన్ అనేటువంటి ఈ దేశము బైబిల్లో మనము పారసీక దేశంగా గుర్తిస్తాం. యెహెజ్కేలు చెప్పినటువంటి 38వ అధ్యాయంలో గోగు మాగోగు యుద్ధములో పారసీకపు దేశం వాళ్ళు తమ యొక్క డాళ్లతోనూ తమ యొక్క ఈటెలతోనూ తమ సైనిక సామగ్రితో వచ్చి ఇజ్రాయేలు దేశం మీదకి వస్తారని చెప్పి మనం వాక్యంలో చూస్తాం. అంటే గోగు మాగోగు యుద్ధంలో కీలకమైనటువంటి పాత్ర పర్షియాది ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ అనేటువంటి ఈ దేశము పర్షియన్ గల్ఫ్ తీరములో ఉండి చమురు ఉత్పత్తి చేసేటువంటి దేశం. వారికి చమురు వలన చాలా గొప్ప ఆదాయం ఉన్నది. ఆ ఆదాయంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా క్షిపణులను అభివృద్ధి చేసుకుని, అలాగే యుద్ధానికి ఉపయోగించేటువంటి అనేక ఆయుధ సామగ్రి, అది డ్రోన్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి మెషిన్ గన్స్ కావచ్చు, అన్నిటిని కూడా నిరంతరం కూడా ఆయుధాలు అభివృద్ధి చేసుకునేటువంటి పనిలోనే ఇరాన్ దేశం ఉంది. అక్కడ అభివృద్ధి అనేది ఏమి ఉండదు, అంత ఆయుధాలే, ఆయుధ నిర్మాణాలే. అయితే ఇజ్రాయేలీలకి ఇరాన్ నుండి పొంచి ఉన్నటువంటి ముప్పును గమనించి మొసాద్ ఇంటెలిజెన్స్ సంస్థ వాళ్ళు ఇటీవల కాలంలో ఇరాన్లో సీక్రెట్ ఆపరేషన్స్ చేసి కొంతమంది సైంటిస్టులను చంపారు, కొంతమంది మిలిటరీ జనరల్స్ని హతమార్చారు. కొన్ని రహస్యమైనటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్లోనికి వెళ్ళి వాళ్ళ డాక్యుమెంట్స్ని కూడా ఇస్రాయిల్ అపహరించి, కొన్ని సందర్భాల్లోనైతే ఆ రియాక్టర్స్లో యురేనియంను శుద్ధి చేసేటువంటి కర్మాగారాన్నే నుప్పంటించేశారు. ఇటీవల కాలంలో ఇరాన్లో ఈ సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క యుద్ధ నౌకలు కాలిపోయి సముద్రంలో మునిగిపోతున్నాయి. ఎందుకు కాలిపోతున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్ తగలబడిపోతున్నాయి. ఎందుకు తగలబడుతున్నాయో ఎవరికి తెలియదు. ఎవరు చేస్తున్నారు ఈ పనులంటే ఇరాన్కి తెలుసు, కానీ బహిరంగంగా ఒప్పుకోలేదు. అంటే ఇరాన్ లోపల ఇజ్రాయేలీలకి చాలా మంచి అనుభవం ఉన్నది. వాళ్ళు ఇంటెలిజెన్స్ సంస్థ చాలా వరకు ఇరాన్ని కట్టడి చేస్తున్నారు. దీన్ని సహించలేనటువంటి ఇరాన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇజ్రాయెల్తో యుద్ధం చేయలేదు కాబట్టి ఇండైరెక్ట్గా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ అల్లరి మూకలు కానీ ఈ మిలిటెంట్స్ గ్రూప్స్ అందరికి కూడా, అందులో ఇజ్రాయిల్ని ప్రేమించే వాళ్ళు కూడా అరబ్స్ ఉన్నారు కనుక ఇటీవల వాళ్ళతో శాంతి ఒప్పందాలు చేసుకున్నారు, అబ్రహాం అకార్డ్స్ చేసుకున్నారు. కానీ ఆ అబ్రహాం నిబంధనలు చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెన్సీ నుంచి తప్పుకున్న వెంటనే ఇరాన్కి కొంచెం పై చేయి సాధించింది. ఎందుకంటే ఇంకా అమెరికా యొక్క అండదండలు ఇజ్రాయిలీలకి ఉండవు. వీళ్ళు అనుకున్నట్టుగానే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయినటువంటి జో బైడెన్ ప్రభుత్వం ఇస్రాయేలీలను అంతగా ప్రేమించటం లేదు. డొనాల్డ్ ట్రంప్ చాలా చేసి ఉన్నాడు. అంతకుముందు రొనాల్డ్ రీగన్ ఇజ్రాయిల్ పక్షంగా నిలబడ్డాడు. హ్యారీ ట్రూమెన్ అమెరికన్ ప్రెసిడెంట్, ఇజ్రాయిల్ ఏర్పడినప్పుడు ఉన్న ప్రెసిడెంట్, ఆయన అంగీకరించారు. చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇజ్రాయిలీలకి చాలా చాలా సహాయం చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇజ్రాయిలీలతో చాలా దూరంగా ఉంటున్నారు, అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మొన్న ఇంత యుద్ధం జరిగితే కనీసం ఒక్క మాట కూడా ఇజ్రాయిల్ తరపున మాట్లాడలేకపోయి ఉన్నారు. చూడండి, ఇన్ని సంవత్సరాల నమ్మకమైనటువంటి స్నేహాన్ని విడిచిపెట్టేశారు. చూడండి, ప్రభు యొక్క రాకడ దినాల్లో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని, రాజులను నమ్ముకుని వద్దని, ఏమండి అధికారులను నమ్ముకుని వద్దని, మనుషులను నమ్ముకుని వద్దని దేవుని వాక్యం చెప్పింది కనుక అమెరికా అండదండలు సమకూర్చకపోయినప్పుడు కూడా ఇజ్రాయిలీకి ఎప్పుడు అండ, నమ్మదగినటువంటి కొండ, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, ఆయన జీవముగల దేవుడు, ఆయన వారి పక్షముగా యుద్ధం చేస్తాడు. అయితే ఇప్పుడు అమెరికా తటస్థంగా ఉండడం వలన వాక్యాన్ని బట్టి మనం చూస్తే అమెరికా యొక్క ప్రాబల్యం ప్రపంచంలో కూడా తగ్గిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇశ్రాయిల్లను ప్రేమించటం లేదు కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉన్నది. అగ్రరాజ్యం అనేటువంటి హోదా
అమెరికా అతి త్వరలోనే కోల్పోబోతుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఎవరు అండగా నిలబడతారు? యెరూషలేము చుట్టూ దండ్లు చుట్టుముట్టేసి ఉన్నాయి, పొంచి ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఆ షార్ట్ వార్ ఎందుకంటే రాబోయేటువంటి పెద్ద యుద్ధానికి వాళ్ళు ఒక రిహార్సల్గా దాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇరాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క స్థావరాలన్నిటిలో ఉన్న ఈ మిలిటెంట్స్ అందరికి కూడా ఆర్థికంగా సైనిక పరంగా అందరికీ ఆయుధాలని సమకూర్చి ఒకే ఒక్క సమయంలో గోగు మాగోగు యుద్ధానికి తెర తీయాలి అనేటువంటి ఉద్దేశము ఇరాన్ యొక్క ఉద్దేశంగా ఉంది. ఇటువంటి సందర్భంలో ఇశ్రాయేలీలు ఎవరిని ఆశ్రయించాలి? ప్రభువైన యేసు చెప్పారు, యెరూషలేము దండ్లు చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకొనండి. యెరూషలేము ఎన్నోసార్లు నాశనమైంది. ముట్టడి వేయబడటం యెరూషలేముకు కొత్త ఏమి కాదు. యెరూషలేములో రక్తం ఏరులై పారింది. రాయి మీద రాయి నిలబడకుండా సియోను చేను దున్నబడినట్టుగా ఇంతకుముందు దున్నబడింది. స్త్రీలు తమ బిడ్డలను కోసుకుని ఆహారానికి భుజించారు. చివరికి గడ్డిని కూడా తెచ్చుకుని వండుకుని వాటి సూప్ తాగారు. భయంకరమైనటువంటి క్షామము యెరూషలేం పట్టణాన్ని అనేక మార్లు ముట్టడించింది. అయితే ఈసారి అన్నాడు యేసుప్రభు వారు, యెరూషలేము దండ్లు చేత ముట్టబడబోతుంది. వాస్తవంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తే రాబోయేటువంటి కాలంలో మెగా వార్కి స్టేజ్ ప్రిపేర్ అయిపోయింది. ఇరాన్ సిరియా అనేటువంటి దేశంలో బంకర్స్ నిర్మించుకున్నది, సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుంది, కావలసినటువంటి ఆయుధాలన్నిటిని కూడా ఆ సిరియా దేశంలోనికి తరలిస్తుంది. దీనికి తగ్గట్టుగా సిరియాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఇప్పుడున్న ప్రభుత్వం బషర్ అల్ అసద్ యొక్క నాయకత్వంలో మరొక ఎన్నికలు గెలిచింది. ఆ ఎన్నికలు 95% ఓట్లతో గెలిచింది. అసలు అంత ప్రజాదరణ లేదు అతనికి. కానీ ఒక్కొక్క సైనికుడు 15 ఓట్లు చొప్పున వేశారనేది వార్తలు. అలా వేసి అతను ఒక్కు పిడికిలలో ఆ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ సిరియాలో నుండి ఇజ్రాయేల్ మీదకి రావాలన్నది వారి యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్తారు? ఇదే ఇజ్రాయేలీలను క్రీస్తు విరోధి యొద్దకు నడిపించేటువంటి సంఘటన. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రవచనం నెరవేర్పులో ఒక కీలక ఘట్టానికి వస్తున్నాం. ఆ కీలక ఘట్టం ఏంటంటే ఇశ్రాయేలీలు సహాయం కొరకు ఒక మంచివాడు వలె ఉన్నటువంటి, ఒక శాంతి దూత వలె ఉన్నటువంటి, ఒక యుక్తి కలిగిన క్రూర ముఖము కలిగినటువంటి ఒక రాజు, అపాయములో ఉపాయము నెరిగినటువంటి ఒక రాజు వస్తాడని దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో అనేక సార్లు ప్రవక్త వివరించినటువంటి ఈ యాంటై క్రైస్ట్ అంటే మొదట అతను క్రీస్తు విరోధిగా కనపడడు. మొట్టమొదట ఒక మంచి పొలిటికల్ లీడర్గా ఉంటాడు, ఒక స్ట్రాటజిస్ట్గా ఉంటాడు, ఒక మంచి వక్తగా ఉంటాడు, ఒక మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నటువంటి ఒక గ్లోబల్ లీడర్గా ఉంటాడు. అతని యొద్దకు వెళ్ళి ఇశ్రాయేలీలు ఈ సంక్షోభములో మాకును వీరికి మధ్యలో శాంతిని ఏర్పరచమని చెప్పి కోరుకునేటువంటి సంఘటనలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇజ్రాయేలీలకి జరగబోతుందని మనం చెప్పవచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము మొత్తం ముట్టడించబడినప్పుడు దాని నాశనం సమీపం అవుతుంది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు యూదులు అంటే ఈ క్రీస్తు విరోధి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదన్నా ఉందా? అలాంటి గ్లోబల్ లీడర్షిప్ ఎక్కడి నుంచి అయినా ఉద్భవిస్తుందా అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఏ బైబిల్ స్కాలర్నైనా ఎవరైనా ప్రాఫెటిక్ బైబిల్ స్టడీ చేసేటువంటి వాళ్ళని ఎవరిని మనం అడిగినా అది యూరోపియన్ యూనియన్ నుంచి EU నుండే యాంటీ క్రైస్ట్ వస్తాడని చెప్పి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వ్రాయబడినట్టు విధముగా 10 మంది రాజులు ఏకాభిప్రాయం గలవారై ఆ బలమును అధికారమును ఆ క్రూర మృగానికి ఇస్తారని చెప్పి, అంటే ఈ 10 మందిని రూల్ చేసేటువంటి ఒక కింగ్ వస్తాడు 10 రాజ్యాలను అని వస్తాడని చెప్పారు. అంటే క్రీస్తు విరోధి యూరోపియన్ యూనియన్ నుంచే వస్తే ఇశ్రాయేలీలు వారి దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నారా? ఇటీవల జరిగినటువంటి యుద్ధం ఇప్పుడు కొత్త పరిస్థితులను వెలుగులోనికి తీసుకుని వచ్చింది. అదేమిటంటే అమెరికా ఇజ్రాయేలీలకు దూరం జరిగిన ఈ నేపథ్యంలో ఆ యొక్క ఖాళీని భర్తీ చేయాలన్న ఉద్దేశము జర్మనీ మనసులో ఏర్పడింది. జర్మనీ యొక్క విదేశాంగ మంత్రి హైకో మాస్ అనేటువంటి ఆయన ఈ యుద్ధంలోని ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించి మేము యూదుల పక్షంగా నిలబడతాము
అని ఇస్రాయిలీలకి మేము సహాయం చేస్తామని కూడా బాహాటంగా చెప్పారు. అంతేకాదు జర్మనీ న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, యుద్ధానికి సంబంధించినటువంటి కొన్ని వార్షిప్స్ని కూడా ఇజ్రాయెల్ దేశానికి పంపిస్తున్నది ఇటీవల. అంటే ఇప్పుడు ఒక నమ్మకమైన భాగస్వామి వలె జర్మనీ బయటకు వచ్చింది. యాంగెలా మెర్కెల్ యొక్క నాయకత్వంలో క్రిస్టియన్ పార్టీ అక్కడ రూల్ చేస్తుంది జర్మనీని. కానీ ఆమె యొక్క పదవీ కాలం కూడా అయిపోతుంది. ఇప్పుడు జర్మనీలో కొత్తగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. నిర్వహిస్తే కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం ఇజ్రాయిల్ పక్షంగా ఏ విధంగా ఉండవచ్చు? జర్మనీని గురించి ఎందుకు మనం అంత ఆలోచించాలంటే, యూరోపియన్ యూనియన్ అన్నప్పుడు మిగిలిన దేశాలన్నీ నామమాత్రమే. యూరోపియన్ యూనియన్కి బలమైనటువంటి దేశం ఏదైనా ఉందంటే ఆర్థిక శక్తి జర్మనీనే. జర్మనీ టెక్నాలజీలో ప్రపంచంలో ఒక అగ్రగామి దేశం. వాళ్ళకి మంచి ఎకానమీ ఉంది. కనుక ఇప్పుడు జర్మనీ దేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో జర్మనీ చెప్పిన మాటే యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నీ వింటాయి. జర్మనీ తర్వాత ఫ్రాన్స్, ఈ రెండు ఆర్థిక శక్తులు. ఇప్పుడు జర్మనీలో యూదులకు మేము అనుకూలంగా ఉంటాము అని ప్రభుత్వం చెప్తుంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలోంచి వెళ్ళిపోతుంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయి? ఒకవేళ క్రొత్తగా ఈ దేశాల్లో నుండే క్రీస్తు విరోధి మొట్టమొదట ముందు మంచిగా ఇచ్చుకపు మాటలు చెప్పి వచ్చి అధికారాన్ని కైవసం చేసుకుని, దానియేలు గ్రంథంలో చెప్పినట్లు అతడు ఇచ్చుకపు మాటలు చెప్పి అధికారాన్ని అపహరిస్తాడట. అంటే గ్లోబల్ లీడర్ పొజిషన్లోనికి ఒక మంచి మాటలు చెప్పి, తీయటి కమ్మటి మాటలు చెప్పి వచ్చి ఆ లీడర్షిప్ పొజిషన్ తన యొక్క వశం చేసుకుని ఆ తర్వాత తాను అసలైనటువంటి తన రూపాన్ని బయట పెట్టవచ్చు. ఆశ్చర్యం ఏంటంటే, కేవలం జర్మనీ మాత్రమే కాదు ఇజ్రాయిలీలకి అనుకూలంగా మాట్లాడిన దేశం. హంగేరీ దేశము, ఆస్ట్రియా దేశము, చెకోస్లోవేకియా, ఆ తర్వాత ఫ్రాన్స్, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయిలీలకి బలమైనటువంటి సహాయంగా వాళ్ళందరూ మొన్న యుద్ధంలో నిలబడ్డారు. అంటే ఇప్పుడు యూరోప్ యూనియన్ ఇజ్రాయిలీలకి ఇప్పుడు ఒక అండగాను వాళ్ళకొక సహాయం ఇచ్చేటువంటి దేశంగా కనబడుతుంది. పూర్వకాలమందు రాజుల దినాల్లో కూడా ఇశ్రాయిలీలు ఐగుప్తు సహాయానికి వెళ్ళారు. అషూరీలు వాళ్ళ పైకి వచ్చి పడుతున్నప్పుడు వెళ్ళి ఐగుప్తు గుర్రాల కోసం ఐగుప్తు రాజులతో సంధి చేసుకుని మాతో కలిసి వచ్చి మీరు అషూరీలను ఎదుర్కోవడానికి మాకు సహాయం చేయమని చెప్పి వెళ్తే ప్రవక్త అయిన యెషయా చెప్పాడు, మీరు అషూరుకి వెళ్ళక్కర్లా, మీరు ఎవరి సహాయం కొరకు వెళ్ళక్కర్లేదు, ఐగుప్తు గుర్రాలను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, నన్ను నమ్మండి, నా ప్రవక్తలను నమ్మండి, నేను మీకున్నాను అని దేవుడు యెషయా ద్వారా మాట్లాడాడు. అంటే ఇజ్రాయిలీలకి అలవాటు ఉంది, శత్రువులను చూసి భయపడి వేరొకళ్ళ సహాయం కోసం వెళ్తారు. వెళ్తే వీళ్ళు నమ్మించి మోసం చేసి వాళ్ళకి మధ్యలో శాంతి దూత వలె వ్యవహరించి 7 సంవత్సరాల నిబంధనను ఈ యూరోపియన్ యూనియన్, ఇందులో ఉన్న బలమైన దేశాలుగా ఉన్న ఈ జర్మనీ నుండి వచ్చి వాళ్ళు ఏర్పాటు చేయటానికి ఇప్పుడున్న పరిస్థితులు మెల్లగా మనకు ఆవిష్కృతమవుతూ ఉన్నాయి. ఇజ్రాయేలీలు యూరోప్ దేశాల వైపుకి జరుగుతున్నారు. ప్రపంచంలో 3 గొప్ప ధృవాలు ఉన్నాయి, లేకపోతే గొప్ప సూపర్ పవర్స్ ఉన్నాయి. ఒకటి అమెరికా, 2 చైనా, 3వది యూరోపియన్ యూనియన్. ఈ 3 మధ్యలోనే గేమ్ ఆఫ్ ద థ్రోన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే సింహాసనానికి సంబంధించిన ఆట జరుగుతూ ఉంటుంది, ఎవరు గ్లోబల్ లీడర్. ఇంకా ముస్లిం దేశాలు ఉన్నాయి కానీ, కింగ్ ఆఫ్ ద సౌత్ దేశాలు ఉన్నాయి కానీ వాళ్ళలో ఇంకా ఏకాభిప్రాయం లేదు కాబట్టి అంత గ్లోబల్ లీడర్షిప్ అక్కడి నుంచి రాదు. వచ్చిన ఇజ్రాయేలీలు వెళ్ళి వాళ్ళ ద్వారా శాంతి ఒప్పందం చేసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళను వీళ్ళు నమ్మరు, వీళ్ళు వాళ్ళను ఎప్పటికీ నమ్మరు. నమ్మితే యూరోపియన్స్ నమ్ముతారు ఇజ్రాయేలీలు. యూరోపియన్ యూనియన్ యొక్క బిల్డింగ్ కూడా బాబేల్ గోపురం యొక్క నమూనాలో నిర్మించబడింది. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఆ యొక్క భవనాన్ని నిర్మించుకున్నారు. అంటే అన్ని దేశాల యొక్క అన్ని భాషల యొక్క కలయికగా మల్టీ కల్చరల్ ఒక ఖండముగా యూరోప్ని వాళ్ళు తీర్చిదిద్దాలనేటువంటి భావనతో వాళ్ళు దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, యెరూషలేం యొక్క అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది. అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లు యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకోండి అంటున్నాడు.
అంటే ఫైనల్ డిస్ట్రక్షన్ ఉందని అర్థం. యెరూషలేము యొక్క అంతిమ ముట్టడి ఉంది. ఆ ముట్టడి సమయానికి యెరూషలేమును కాపాడడానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఆయన విమోచకుడుగా యెరూషలేములోనికి ప్రవేశించబోతున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క నేత్రాలు తెరవబడడం, వాళ్ళు క్రీస్తును గుర్తించి అప్పుడు తమ పాపములను ఒప్పుకొని ఆయన గురించి అంగలార్చి ప్రభువైన యేసే తమ నిజమైన మెస్సియాని, ఆ అబద్ధ మెస్సియా అయినటువంటి క్రీస్తు విరోధిని నమ్మి మోసపోయామని, ఎంతోమందిని నమ్మాము, అందరి చేత మోసగించబడ్డామని వాస్తవం తెలుసుకుని దేవుని సన్నిధికి చేరేటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మాటల ద్వారా నేను మీకు ఇజ్రాయేల్లో తాజా పరిణామాలు, మార్పులు జరుగుతున్నవి, ప్రవచనాలు నెరవేరుతున్న పద్ధతిని గురించి మీకు నేను తెలియచేసి ఉన్నాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుని మనం కూడా యెరూషలేము కోసం ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయులు మోసపోకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఇజ్రాయేల్ దేశము దేవుని ఆత్మ చేత సంధించబడాలని ప్రార్థన చేద్దాం. మన దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. మన పిల్లల్ని ఏ వ్యాధి ఇన్ఫెక్షన్ సోకకుండా దేశపు చిన్న బిడ్డలందరినీ కూడా దేవుడు తన రెక్కల నీడలో కాపాడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడికై మనం సిద్ధపడదాం. మరొక్కసారి ఇంకనేక విషయాలతో మనం దేవుని సన్నిధిలో కలుసుకుందాం, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెరూషలేము యొక్క భవిష్యత్తును గురించి, జరుగుతున్నటువంటి ప్రవచన నెరవేర్పులను గురించి ప్రభువా ఇంతవరకు ధ్యానించేటువంటి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాబోయేటువంటి అంతిమ మహాయుద్ధానికి దారి తీస్తున్నట్లుగా మీ వాక్యము ద్వారా మేము అనేక మాటల ద్వారా మేము హెచ్చరించబడ్డాం. వినిన ప్రియ సహోదరులను కూడా ఆదరించండి, బలపరచండి. ముఖ్యముగా మీ రాకడ కొరకై సిద్ధపడటానికి, రక్షణ పొందటానికి, రక్షణ పొందిన వారు ఇంకా పరిశుద్ధమైన జీవితం జీవించటానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని కలవరపెడుతున్న వ్యాధులన్నిటినీ యేసు నామములో పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు నాయన వచ్చి రాబోతున్న 3rd, 4th వేవ్లు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాటన్నిటి నుండి కాపాడినైనా మా దేశమునునైనా స్వస్థత నొందిన దేశముగా, ఆశీర్వదించబడిన దేశంగా మా దేశం నిలబెట్టండి. యెరూషలేమును సమాధానంతో నాయన నింపమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ ఆయన రాకడ వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.